ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. మొత్తం 6 సర్వే నంబర్స్ లో మావి దగ్గర 560 ప్లాట్లు ఉన్నాయండి. ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి ఆ ప్లాట్లని ఆక్రమించాలని చూస్తున్నారు. గత 20 సంవత్సరాల కింద కొన్నది, మా పేరెంట్స్ కొన్నది, ఇప్పుడు మా పిల్లలకి ఇద్దామని మేము ఎడ్యుకేషన్ లోను అలా ప్లాట్ల గురించి వెళితే అక్కడికి మీకు ఇక్కడ ప్లాటే లేదు, మర్చిపోయి మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయండి, మీరు ఆడవాళ్ళని కూడా చూడకుండా మేము మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి కోటేశ్వరరావు సాయి అన్న వాళ్ళు మాకు ధమ్కీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్థలంలో మేము పవిత్రమైన స్థలం అని ఇల్లు కట్టుకుందాము, ఇలా లోన్లు తీసుకొని పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిద్దాము అని అనుకున్న స్థలాలలో మీరు ఈ ప్యానర్ లో కింద చూడొచ్చు. సెక్యూరిటీ గార్డ్స్ అని పెద్ద జూదగాళ్ళని తీసుకొచ్చి పెట్టి అక్కడ వాళ్ళు ఆటలాడుతూ తాగి తందనాలాడుతూ అక్కడ అసభ్యకరమైన వస్తువులు పడేస్తూ మా ప్లాట్స్ లో ఉన్నారండి. మీరు కావలిస్తే వచ్చి ప్రత్యక్షంగా చూడొచ్చు. 4 మూలల వాళ్ళు గ్రూప్ వైజ్ గా పెట్టి మమ్మల్ని మా ల్యాండ్ లోకి ఎంటర్ కానీయకుండా చూస్తున్నారు. గతంలో కట్టుకున్న ఇల్లులు కూడా కూలగొట్టడం జరిగింది. అది కూడా మీరు బ్యానర్ లో చూడొచ్చు. అక్కడికి వస్తే కూడా మీకు కనపడుతుంది. సో నేను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజావాణి అని పెట్టడం, మేము అందరం కూడా మా ఓనర్స్ అందరము ఇక్కడికి 3వసారి రావడము, సార్కి వినతి పత్రము సమర్పించడం జరిగింది. కానీ దానికి సంబంధించి మాకు ఒక మెసేజ్ వచ్చిందే కానీ ఇంతవరకు మీ ప్రాబ్లం ఏంటి అని ఎవరు కానీ ఫోన్ చేసి మమ్మల్ని అడిగింది లేదండి. మేమందరం మధ్యతరగతి కుటుంబీకులము, ఎంతో కష్టపడి అది స్థలాలు కొనుక్కోవడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు వచ్చి ఆక్రమించుకోవడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని ఆలోచించమని చెప్తున్నాము. వాళ్ళ పార్టీ అయినా కూడా ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించి మా ప్లాట్లు మాకు ఇప్పించే ప్రయత్నం చేస్తారని ఒక ఆడపడుచుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా మాకు వస్తాయని ఆశతోటే మేము గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా చేయని పనిని ఈయన యంగ్ లీడర్ వచ్చారు, డైనమిక్ హీరోగా చేస్తారు అనేసి మేము అనుకుంటూ ఇక్కడ విన్నవించడం జరుగుతుందండి.